హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే అందరం మా అక్క వాళ్ళు, మా బావ, పిల్లలు అందరూ వచ్చారు ఊరి నుంచి. అయితే ఇంకా అందుకని సరదాగా టెంపుల్స్, అమరావతి ఒకటి, తార్లపాక, కోట్లింగాల టెంపుల్ చూసొద్దామని అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. మాకైతే బైక్ మీద అందరం సరిపోం కాబట్టి ఇంకా సింపుల్గా ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఇంటి దగ్గర నుంచి దాదాపు పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కలిసి 13 మెంబర్స్. నేను కాక ముగ్గురు సిస్టర్స్, పిల్లలు. ఇదిగోండి మా హౌస్ దగ్గర బయలుదేరాము. ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాం. లొకేషన్ అంతా అయితే బాగుంది. దాదాపు మంగళగిరి మేమున్న ఏరియా దగ్గర నుంచి అక్కడికైతే 41 కిలోమీటర్స్. అంత డిస్టెన్స్ ఉంటుందని అనుకోలేదు. పిల్లలు మేము ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడైతే తోటలు చూడండి, దొండకాయ తీగలు బాగా, చెరువు. లొకేషన్ అయితే బాగుంది. కాకపోతే జర్నీ చేసి పిల్లలందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంత డిస్టెన్స్ మమ్మీ టెంపుల్, అందరూ కొంచెం డల్ అయిపోయారు కూడా, పడుకున్నారు. మరి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక లెగిస్తే కొంచెం హుషారు వస్తుంది లొకేషన్ అది చూస్తే. మేము వెళ్ళిన రోజు అంత ఎండ లేదు, అట్లనే వర్షం కాదు. క్లైమేట్, వెదర్ అదే కూల్గా, పీస్ఫుల్గా ఉంది. కొంచెం పిల్లలు జర్నీ ఒక్కటే కొంచెం టైర్డ్ అయ్యారు అనిపించింది అంతే తప్ప. మేము వెళ్ళే దారిలో ఇవ్వండి ఈ ఫ్లవర్స్ది నర్సరీ ఒకటి కనిపించింది, బాగుంది. అక్కడ అన్ని ఫ్లవర్స్, చిన్న చిన్న మొక్కలు, ప్లాంట్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్కడంతా వెజిటేబుల్స్ అదే పండిస్తారనుకుంటా. ఇంకా అక్కడ నుంచి దాదాపుగా మేము టెంపుల్కి అయితే దగ్గరగా రీచ్ అయిపోయాము. ఇంకా అప్పుడు వచ్చింది ఇంకా వాటర్లో ఉన్న వాళ్ళందరికీ ఎనర్జీ, అమ్మాయి టెంపుల్ వచ్చేసింది, ఎటు తిరిగి ఇంత దూరం అయితే జర్నీ చేసి ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామని కొంచెం రిలాక్స్ అయ్యారు. చెప్పగానే లేచారు. ఇది ఎంట్రన్స్ ఇవ్వండి. ఇంకా అక్కడి నుంచి గోదావరికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మకి దండం పెట్టుకొని ఇంకా అలా ఫొటోస్ తీసుకొని, లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి. అందుకనే అన్ని ఘాట్లలాగా పెట్టారన్నమాట. వారందరికి సెల్ఫీ తీస్తున్నారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. దర్శనంకి వెళ్ళడానికైతే అందరం నిలబడ్డున్నాము. అదే కొంతమంది బయట కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నారు. ఇదైతే క్యూ లైన్. క్యూలో నుంచి అమ్మవారి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాము. అక్కడ అమ్మవారు, ఇంకా పిల్లలు గంట కనిపించిందిగా, వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్, అదొక సరదా. ఇంకా ఒకరి మీద ఒకళ్ళు పోటీలు పడి గంటలు కొడుతున్నారు. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. మా పాప వాళ్ళ డాడీకి అయితే బొట్టు పెడుతుంది. ఎంత ఆనందమో వాళ్ళ డాడీకి. వాళ్ళ పాప మా పాప ఏది చేసినా ఇంకా పిల్లలు కొబ్బరి చిప్ తింటా అన్నారు అనేసి ఇస్తే ఇంకోండి అది మొత్తం ఒకేసారి వచ్చింది. కొంచెం పిల్లలకి అదొక డిఫరెంట్లా అనిపించింది. మమ్మీ ఫోటో తీ అంటే సరే తీసి తల ఒక ముక్క ప్రసాదం అయితే పెట్టేశాను, తింటున్నారు. టెంపుల్ బ్యాక్ సైడు కొంచెం సేపు, అంటే మనం ఇంత దర్శనం చేసుకున్నా ఒక 10 నిమిషాలు కూర్చుంటేనే
ఆ ఫలితం అనేది దక్కిద్ది అంటారు కదా, అందుకనేసి కూర్చున్నాం. ఇంకా నేను ఫోటో వీడియో తీసుకుంటుంటే మా పిల్లలకి అది ఎగ్జైట్మెంట్. హాయ్ మమ్మీ, హాయ్ మేము టెంపుల్కి వచ్చాము, అది ఇదని సరదాగా చెప్పుకుంటూ వాళ్ళు నవ్వుకుంటూ ఏదో కొబ్బరి తింటున్నారు. అవును, మా సిస్టర్, మా తోడికోడలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి అంటే అప్పుడు టైం దాటిపోయింది, ఇంకా అందుకని క్లోజ్ చేసేసారు. మేము బయట నుంచి దర్శనం చేసేసుకొని మా వారు నేను అయితే అక్కడ కాలభైరవ అష్టకం ఉంటే చదివేశాను. మాకు అట్లా దేవుడికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయి అంటే చదవడానికి కొంచెం ఇంట్రెస్ట్, అందులో పూజలు అవి చేస్తున్నాయి. ఇక్కడ మా పాప అయితే అదే దేవుడి పాదాలు ఉంటే అక్కడ చేతులు పెట్టేసి ఏదో దండం పెట్టుకుంటుంది తెలియదుగా. నెక్స్ట్ అన్నదానం జరుగుతుంది దేవస్థానంలో, చేయాలనుకుంటే చేయొచ్చని ఇంకా అక్కడ టెంపుల్లో వేరే తెలిసిన వాళ్ళు చెప్తే, సరే ఇంత దూరం వచ్చాక భగవంతుడి ప్రసాదం తీసుకుంటే మంచిదని చెప్పేసి అది కనుక్కొని అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసి ఇంకా భోజనం అయితే చేస్తున్నాం. మా పిల్లలు, మా వారు, నేను, మా సిస్టర్స్, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరము. బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ మమ్మీ అది ఇది అన్నారు. ఐస్ క్రీమ్ తిని ఊరుకున్నారా, ఇంకా కప్పులతోటి మళ్ళీ వీళ్ళు ఆటలు ఆడుకొని మళ్ళీ ఒక సొంత ప్రయోగం చేసేసి, మా పాప అల్లరి తెలుసు కదా బాగా, ఇంకా ఆమె 3 ఐస్ క్రీమ్లు తయారు చేసిందంట. వాళ్ళిద్దరు అన్నయ్యలకి, ఆమెకి ఒకటి. ఏం ఐస్ క్రీమ్ అంటే చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఇస్తుంది, ఇంకొకటి ఇంకొక అన్నయ్యకి స్పూన్తో తినాలంట. మా మా ఇంట్లో అందరిలోకెల్లా ఆడపిల్ల ఒకటి, ప్లస్ లాస్ట్ ఆమె చిన్న పాప కాబట్టి ఆమె ఏది చేసినా కొంచెం మాకు స్పెషల్గా ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా తనకి అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు అంటే ఎవరు లేరు. కొంచెం గారాబం. ఐస్ క్రీమ్ నచ్చిందంట, వాళ్ళ అన్నయ్యలు షేకండి ఇస్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే అమరావతి నుంచి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ పార్క్ ఉంది. అక్కడ పెద్దది బుద్ధుడి విగ్రహం చూడండి, అందులో అంత పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది. ఇంకా లోపలైతే ఇదిగోండి ఇలా ఇదేముంది చూస్తున్నారు మా పిల్లలు. అంటే కొత్త కదా, ఏమేమి ఉన్నాయి ఏంటేంటో తెలియదుగా, అన్నీ అబ్జర్వ్ చేస్తూ తిరుగుతూ చూస్తున్నారు. 4 సైడ్స్ ఉంది దీనికి ఎంట్రన్స్. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి కొంచెం అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఉయ్యాలలు ఊగుతున్నారు. నేను మా వారు పిల్లలు ఊపడం పోగొట్టేసి మేమిద్దరం చిన్నపిల్లలం అయిపోయి ఊగుతున్నాం సరదాగా అంతే. నెక్స్ట్ అండి మా పాప అక్కడ పార్క్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కోసుకొచ్చి ఇచ్చింది. మమ్మీ అన్నీ డిఫరెంట్ కలర్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి చూడు మమ్మీ, ఫోటో తీ మమ్మీ అని. ఇంకా నీ ఆనందం ఎందుకు కాదన్నారని చెప్పేసి నేను అన్ని చేతిలో పట్టుకుంటే ఇంకా ఇవ్వండి చూడండి, పెద్ద ప్లేస్ అదంతా. అయితే పార్కు మొత్తం బాగుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరు నడుస్తున్నారు అలా. జర్నీ చేసినప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయారు, కానీ ఇంకా టెంపుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పార్క్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. అంటే ఎంతసేపు కిడ్స్కి ఏంటంటే ఆడుకోవడానికి, ఫ్రీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, అంతవరకే. అందుకని వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి వాళ్ళు రాగానే వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. ఆడుకోవడము, తిరగడము, ఇంకా వాళ్ళకి నచ్చినవి తీసుకోవడము అలా. ఫైన్, వాళ్ళు బాగుండాలనే కదా ఎవరమైనా. ఇంకా అలా
అండి చూడండి లొకేషన్ ఎంత పెద్ద ప్లేస్లో అయితే బుద్ధుడి విగ్రహం. ఇంకా అలా మా వాడు చూడండి జంపింగ్ ఎలా చేస్తున్నాడు, అస్సలు భయం లేదు. చుట్టూరా అంటే ఆ బుద్ధుడికి ఉన్న ఆ విగ్రహానికి 4 సైడ్స్ అన్నమాట. ఇది ఎక్కువ డిస్టెన్స్లోనే కట్టారు, బాగుంది. అంత పీస్ఫుల్గా గార్డెనింగ్ కదా, అంతా కిందంతా నీట్గా లొకేషన్. అది ఇది లోపల అంటే ఈ గోడలకి శిల్పాలు అంతా అప్పట్లో గోడలకి ఇవన్నీ ఉండేవి కదా, ఇంకోండి బొమ్మలు అలాగా. వీటన్నింటికి కూడా ఒక డిఫరెంట్ ఒక స్టోరీ ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళ చేతుల్లో పట్టుకున్న వాళ్ళ ఆయుధాలు అయితేనేమి దేనికి ఏంటి అనేది ఇప్పట్లో ఎవరికైతే తెలియదులేండి ఆ గోడల గురించి, అక్కడ చెక్కిన శిల్పాల గురించి. అంటే ఒక ఐడియా వస్తుంది, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తే మనం ఎంతో కొంత తెలుసుకుంటామనే దాని గురించి చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి గోపురాలు ఉంటాయి కదా, పురాతన కాలం నుంచి ఉన్న దేవస్థానం గోపురాలు, ఆ గోపురాల మీద కూడా ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి అయితే ఇగోండి కోట్లింగాలు అని చెప్పాను కదా, తాళ్ళపాక, ఆ టెంపుల్కి వచ్చాము. ఇదే ఎంట్రన్స్. లోపల ఇవాళ చూడండి మొత్తము ఫుల్గా ఎక్కడ చూసినా అక్కడ లింగాలే, అన్ని చోట్ల లింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఇదిగోండి ఎంట్రన్స్. అక్కడ లోపల పెద్ద శివలింగము, ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఇదిగోండి చూడండి లైన్లు లాగా ఎన్నో లింగాలు. ఇక్కడ కంప్లీట్గా కోట్లింగాలు అయితే అవ్వలేదు, ఇంకా కొంచెం ఉన్నాయి. అక్కడ ఎన్ని రకాల శివలింగాలు, పంచభూతాల శివలింగాలు, స్ఫటికలింగాలు, తర్వాత అన్ని రకాలు, తర్వాత ఇంకేంటి బంగారు అదే లింగాలు, ఇంకా అన్ని రకాల శివలింగాలను అయితే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కంప్లీట్గా కోటి అయితే అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనం వెళ్ళి మన పేరు మీదుగా ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠ చేయొచ్చు. ఎక్కడ అదేలే టైము మోక్షము ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఇవన్నీ టెంపుల్స్. ఇంకా ఈ టెంపుల్స్ లోపలంతా ఇంకా విగ్రహాలు పెట్టాలి, చాలా 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 ఉంది. ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా శివలింగాలు మొత్తము. దీంట్లో ఖాళీ ఉంది కదా ఈ ఓపెన్ ప్లేస్, దీంట్లో అంతా ఇంకా ప్రతిష్ఠించాల్సిన లింగాలు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి అక్కడ ఒక లింగాన్ని మన పేరు మీద పూజ చేయించుకొని ప్రతిష్ఠ చేయించుకోవచ్చు. అలా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి నాగేంద్రుడి విగ్రహాలు. తర్వాత ఆ గుళ్ళో మొత్తం ఓవరాల్గా అక్కడ లేని దేవుళ్ళు అయితేనేమి, అమ్మవారు అయితేనేమి, ఇక్కడ లేని వాళ్ళంటూ లేరు. ఇదిగోండి అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు, తర్వాత పంచభూతాల్లో ఉన్నారు, తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అందరూ అన్ని అమ్మవార్లు, అన్ని శక్తి పీఠాల్లోని అమ్మవార్లు
అన్ని రకాల ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా అన్ని రకాల కూడా అక్కడ ప్రతిష్ఠించడము పూజ చేయడం అయితే జరిగింది. మనం అంటే ఇక్కడ ఎక్కడెక్కడో ఉన్న అందరినీ వెళ్ళి చూడలేకపోయినా కనీసం ఆ టెంపుల్కి వెళ్ళి అంతమందిని చూసినా చాలు, అందరినీ దర్శించుకున్న వాళ్ళం అవుతాము. అంతో ఎంతో మనం పుణ్యం చేసుకుంటాం. ఇంకా ఇలా కంప్లీట్గా ఇవ్వండి, పెద్ద శివుడు పార్వతీదేవి విగ్రహ రూపంలో ఉంటుంది. ఇవ్వండి అక్కడ లోపల కూడా అంతా శివలింగాలే. ఫైనల్గా అయితే ఇంకా అలా కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడక్కడ దిగిన పిక్స్ లాస్ట్లో. ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? బాయ్.